స్టాండ్ నమస్తే. ప్రధానంగా ఈరోజు మన ఆర్టీటీ పాఠశాలకి ముఖ్య అతిథులుగా చిలమూర్తులు మోహన్ గాంధీ సారు, తర్వాత హిమాలతుల్లా ఖాన్ సారు, హుదా ఉమేష్, తర్వాత బాబా భగవతి, ఇస్మాయిల్, సౌకత్ అలీ ఖాన్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తర్వాత రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు మన పాఠశాలకు రావడం చాలా సంతోషం. మరి ఒక్కసారి వారందరికీ కూడా ఆర్టీటీ తరఫున, పిల్లల తరఫున వెల్కమ్ సార్. ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలను రావడానికి దాని వెనక ప్రధానమైన కారణం అయితే ఒకటి ఉంది. ఏమంటే ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం. మరి తనలు మన పాఠశాలలో ఎంచుకోవడం నిజంగా మనందరి అదృష్టమని మేము ఆర్టీటీ సంస్థ భావిస్తున్నాం. ప్రధానులు స్వాతంత్ర సమర యోధుల కుటుంబంలో ఒక వ్యక్తి. ఎందుకంటే వంశ పారంపర్యంగా వాళ్ళు మన దేశానికి అంటే ఇతర దేశంలో మనం పరిపాలిస్తున్నప్పుడు పోరాటం చేసిన వ్యక్తుల్లో వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆ అదృష్టం నిజంగా మనకు బాగా దక్కిందని సందర్భాన్ని మేమందరం అనుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఆ రాహుల్ గాంధీ సార్ జన్మదిన సందర్భం ఒకటి రోజు అంటే ఈ కార్యక్రమానికి ప్రధానమైన వ్యక్తి చిలమూర్తులు మోహన్ గాంధీ సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది సార్ నిన్నతో సాయంకాలం డాక్టర్ భరత్ సార్తో కలిసి ఫోన్ చేయించడం జరిగింది. ఏమి అంటే సార్ మన ఆర్టీటీ పాఠశాలలో పిల్లల అవసరాలు ఏమున్నాయి, ఏమి ఇస్తే నిజంగా వాళ్ళకి మనం ఇచ్చినటువంటి పని ఖచ్చితంగా చేరుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుందని సార్ అడగడం జరిగింది. అడిగినప్పుడు ఎక్కడ ఉన్న అవసరాలు సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మనం ఏదైతే అవసరం ఉందో చెప్పినామో తన భావన కాకుండా, తన ఆలోచన అనుగుణంగా కాకుండా మన ఆలోచనకు అనుగుణంగా, పిల్లల అవసరాలకు అనుగుణంగా ఓకే సార్ మీరేం చెప్పినా పిల్లల అవసరాలని ఖచ్చితంగా నేను ఈ బర్త్డే సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి నాకు మంచి మనసుని మా టీం అందరి సహకారంతో అన్నప్పుడు సార్కి టవల్స్, సోప్స్, వాషింగ్ పౌడర్, మరి దాంతో పాటుగా మొక్కలు నాటే కార్యక్రమం నేను చేయాలని సార్ అన్నప్పుడు సార్కి మనము చెప్పిన వెంటనే ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనకి ఇక్కడికి తీసుకురావడం నిజంగా చాలా అదృష్టంగా నేను అయితే భావిస్తున్నాను. మా పాఠశాల తరఫున, సంస్థ తరఫున మరి ముఖ్యమైనటువంటి వ్యక్తి మోహన్ గాంధీ సార్ మరి పిల్లలను ఉద్దేశించి, సంస్థను ఉద్దేశించి ఈరోజు రాహుల్ గాంధీ యొక్క బర్త్డే జన్మదిన సందర్భంగా కూడా సారు చాలా మంచి ఉపన్యాసం అందిస్తారని ఆశిస్తున్నాం. సార్ హ్యాండ్ చేస్తున్నాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం మనం రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా కదిరి మొట్టుకుపల్లి ఆర్టీటీ పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు, అలాగే మా సత్యసాయి జిల్లా డాషింగ్ డేరింగ్ లీడర్ ఎంహెచ్ ఇనాయతుల్లా గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను కదిరి ఆర్టీటీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సమక్షంలో జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థకు ఏదైతే ఫండ్స్ విదేశాల నుంచి వస్తున్నాయో ఆ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీనివల్ల చాలా కార్యక్రమాలు, ఆర్టీటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో అయితేనేమి, అలాగే తెలంగాణ వంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఆర్టీటీ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ చాలా వరకు విదేశాల నుంచే రావడం జరుగుతుంది. ఈ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ని నిలిపివేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా దురదృష్టకరం. దీనికి సంబంధించి మా సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు పెద్దలు దీనిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే కేంద్ర మంత్రులందరికీ కూడా లెటర్ రాయడం జరిగింది దీని మీద. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి,
అలాగే ఇతర పెద్దలందరికీ కూడా లెటర్స్ రాసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా మా వంతుగా మేమందరం కూడా మా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు మేము మీ ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలన్నా చూసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా అవగాహన వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్టీటీ సంస్థకి ఎందుకు నిధులు ఆపారు అని చెప్పి మేమందరం ప్రశ్నించడానికి మా వంతుగా మేము ఈ కార్యక్రమాన్ని మా గొప్ప లీడర్ భారతదేశానికి కాబోయే ప్రధాని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబంలో పుట్టినా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిఘరువైనటువంటి మా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మేము ఈ అందరి విద్యార్థుల మధ్య మేము జరుపుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, వీళ్ళకి నిధులు ఆపకూడదనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది మాట్లాడారు, ఇంతవరకు అందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అవసరమైన నిమిత్తం వీళ్ళకి సబ్బులు, టవాల్స్, అలాగే సర్ఫ్ కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడికి వాళ్ళకి సమకూర్చాము. అలాగే రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నాయకుడిగా భారత్ జోడో యాత్ర చేపట్టి దేశంలో ఉన్నటువంటి ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడు. ఎలాంటి నాయకుడు అంటే దేశం 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని జనాల్లోకి తీసుకొని పోయి వాడి పార్లమెంట్లో ఆయన వాయిస్ నిలబెట్టినటువంటి గొప్ప మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి యొక్క అచంచలమైన విశ్వాసం ఆయన పట్ల మాకందరికీ ఉంది. ఆయన కాబోయే ప్రధానమంత్రిగా మేము చూస్తాం. 2029లో ఆయనను ప్రధానమంత్రిగా చేసుకుంటామని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పిల్లల మధ్యలో మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఈ కేక్ కట్ చేసి పిల్లలందరికీ పంచిపెట్టి తర్వాత చెట్లు నాటే కార్యక్రమం కూడా చేస్తాం. చివరిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ ఆర్టీటీ సంస్థకి ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను పునరుద్ధరించి ఈ అనంతపురం జిల్లాలో 3 ముఖ్యమైన ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో దాదాపు 15,000 మంది పేషెంట్స్ చూపించుకుంటుంటారు. వాళ్ళకి ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఫండ్స్ నిలిచిపోవడం వల్ల ఇలాంటి విద్యార్థులకైతే చూడండి, ఒకసారి వాళ్ళ మగాలు చూడండి, ఎలాంటి పసిపిల్లలు, ఇలాంటి పిల్లలకి వీళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ నిలిచిపోయడం వల్ల వీళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను, కేంద్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళకి రావాల్సిన విదేశాల నుంచి లైసెన్స్ను పునరుద్ధరించాలని, అలాగే వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి మనమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ, హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ, హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీటీ హరినాథ్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ ఆర్టీటీ సంస్థకు ఏదైనా అవసరం ఉన్నా కూడా నా వంతుగా నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు కేక్ కట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సంస్థగా మాకు చాలా సంతోషదాయకం. దాని పునరుద్ధరణ కార్యక్రమంలో సర్వం మరి విషయంలో అందరూ ఇన్వాల్వ్ కావాలి. उनके हाथ डाल बच्चा नहीं दादा दादा దండి 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 ఇంకా కొద్దిగా ఇవ్వదలు మైనార్టీ అధ్యక్షుడు సారు లోకేష్ సారు కూడా తన ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా సాగిపోతుంది. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.
ఆర్టీసీ సంస్థ అంటే మనము ముందు నుండి ఉన్న పేదలకి నిరుపేదలకి నేను చూసింది ఒక 30 సంవత్సరాల నుండి ఇప్పుడు ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకి ముందుకు తీసుకువెళ్తా ఉంది. పేదలకి ఇల్లు కావచ్చు, అదే వాళ్ళకి హాస్పిటల్ ఒత్తిడి కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి బట్టలు కూడా కావచ్చు. ఫాదర్ విల్సన్ అని మనకి వాళ్ళు బయట దేశాల నుండి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా రాయలసీమ కరువు జిల్లాకి అనంతపూర్ డిస్టిక్కి ముందుకు తీసుకుని వెళ్ళాలి వీళ్ళు. మనం ఇది గుర్తించుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు బతుకుతున్నారు ఎస్టీ ఎస్సీ అంటే కొన్ని ఇళ్ళు కొన్ని ఇచ్చిన ఆ రోజు ఇంద్రమ్మతో కలిసి భాగంగా ఇల్లు కట్టించినారు ఆర్టీసీ సంస్థలు. ఇది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆ రోజు ఇంద్రమ్మ మన ఎస్టీ ఎస్సీకి ఎట్లా రిజర్వేషన్ కల్పించిందో అదే విధంగా ఫాదర్ విల్సన్ కూడా వాళ్ళు బయట దేశాల నుండి వచ్చి మనకి ఇటున్న పేదలకి ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కూడా ముందు సాగారు. ఇప్పుడు మనము ఎస్టీ ఎస్సీ ఎప్పుడో కింద జారిన మనకి ముందు చూసే వాళ్ళైతే ఎస్టీ ఎస్సీ అంటే మనకి అసలు విలువే లేకుండా ఏమని అనుకోండి, విలువే లేకుండా ఫాదర్ విల్సన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ఊరు బయట ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన ఉన్నారు. అది ఎందుకంటే ఫాదర్ విల్సన్, ఇంకోటి రాహుల్ ఇందిరాగాంధీ గారు. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎస్టీ ఎస్సీ మైనారిటీకి ముందుగా మనం ఇప్పుడు ఉన్నామంటే ఈ పద్ధతులు, లేకపోతే మనకి ఎవరో ఎప్పుడో కొట్టేసేవాళ్ళం, మనకి ఇప్పుడు కూడా మనకి కొట్టుతున్నారు. నేను దీనికి కాదనలేదు. ముఖ్యంగా వీళ్ళు మనకి మన కోసం చేసిన వాళ్ళు. ఇంద్రమ్మ కూడా దీనికోసం మనకి చేసింది. వాళ్ళు చూస్తాం ముఖ్యంగా వాళ్ళు మన జిల్లా కోసం ఒకరే చేస్తారు. ముఖ్యంగా ఇంద్రమ్మ గారు మన దేశం కోసం చేసినారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇంకోటి ఏమంటే మనకి మైనార్టీ ఆర్టీకి వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడు ఏం చేస్తే బీజేపీ బహుశా ఆగిపించింది దీనికోసం ఫండ్ని. ఏం ఉద్దేశం వాళ్ళకి ఏమైనా ముఖ్యంగా నిరుపేదల కోసం చేస్తానే మనం ఇప్పుడు ఉన్న పదాన్ని కానీ తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాం, మన ఫండ్స్ ఆపితే ఎట్లా పెట్టాలి ఏమి. ఇప్పుడు ఆర్టీసీలో ముఖ్యంగా కూడా రోజుకి మనం ఆర్టీ హాస్పిటల్ పోతే రోజుకి కనీసం తక్కువ అంటే 3 నుండి 4 మంది వస్తారు. నేను చూసేదానికి ఇట్లా వాళ్ళ ఫండ్ ఆపేస్తే ఎట్లా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మనం తెలుసుకొని మనం పెద్ద నాయకులు కూడా చెప్పినాం. మన షర్మిలమ్మ గారు కూడా చెప్పడం జరిగింది దీని గురించి. ఆ ఫండ్ని తొందరగా రప్పించడానికి అది కూడా మన రాహుల్ గాంధీ వరకు దీని మాట కూడా ముందరకు పోయడం జరిగింది. ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం, కాంగ్రెస్ పార్టీలో మేము ప్రయత్నిస్తాం, కానీ దీనికోసం మేము కృషి చేస్తామని మేము ముఖ్యంగా ఈ ఆర్టీసీ సంస్థల ద్వారా మేము చెబుతున్నాం. ఇంకోటి ఏమంటే ఈ రోజు మన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇక్కడ జరిపించి దీని గురించి మనము అవార్డు పెట్టాలని ముఖ్యంగా మనం అనుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తారు చేస్తారు. ఇప్పుడు మనం ఈ రాహుల్ గాంధీ జన్మదినం ఇవి జరుపుకుంటే ప్రతి ఒక్కరికైనా సిగ్గు అయినా వస్తుంది. ఏమని ఆర్టీపీలో చేస్తా ఉన్నది ఏమి అని. బీజేపీ కుల మండలాలు చిచ్చు పెట్టే పార్టీ. ముఖ్యంగా ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పేదలకు వచ్చే ఫండ్ ఆపినారంటే అది ఎంత దురదృష్టం మనం అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ₹1 కూడా ఈ దీంట్లో సమర్థులు పనిచేసారు. నేను ముఖ్యంగా వీళ్ళ చూస్తున్నా, ఒక్కరు కూడా ఉంటారు. వేరే సంస్థలైనా దోపుడు వాళ్ళు ఉండాలి, కానీ ఆర్టీసీ సంస్థలో నేను చూసాగా ₹1 కూడా ఆడ పని చేసే వాళ్ళైనా సరే ఇంకో విభాగాలైనా సరే ఒక్కరు కూడా పుట్టారు. దీన్ని ఈ సమస్యను ఇట్లా కొనసాగించాలని, మనం ఉన్న వరకు మనం దీనికోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరు పేరు కొనుక్కుంటూ అది ఈ రోజు మనం రాహుల్ గాంధీ జన్మదిన 55వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. జై కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్ పార్టీ, జై రాహుల్ గాంధీ. హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ, హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ. అందరికి ప్లేట్లో పెట్టించమ్మా, అందరికి ప్లేట్లో పెట్టించాం. స్టాప్లు ఇవ్వండి. బాబు నా చిన్న కొద్ది అందరూ
వెళ్ళి ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. డొనేట్ ప్లేట్స్ ఉన్నాయి చూడండి. ఆ ప్లేట్